ఈ మధ్య చాలా మంది మన ఇండియా వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతంగా తయారైపోయినారు. ఎందుకనేది చెప్తా చూడండి. మనము ముందు వచ్చింటాం కువైట్ కి. ఇప్పుడు మనం వచ్చి ఒక 5 సంవత్సరాలు అయిపోయింటుంది, 6 సంవత్సరాలు అయిపోయింటుంది, 10 సంవత్సరాలు అయిపోయింది. మనం ఉన్న ఇంట్లోకి ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళను చాలా టార్చర్ పెడుతున్నారు. కువైట్ వాళ్ళైతే బాగా చూసుకుంటున్నారు. కువైట్ వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదు. మనకంటే ముందు వచ్చిన వాళ్ళతో, పాత వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇల్లు. ఆడవాళ్ళు అయితే ఇంకా దారుణం అయిపోయినారు. ఏడిపించడము, వాళ్ళ దగ్గరనే పనులన్నీ చేపించడము, వాళ్ళు ఎంత పని చేసినా కూడా మళ్ళీ కువైట్ వాళ్ళకి వెళ్ళి ఏం సరిగ్గా పని చేయడం లేదు, ఏం ఇది చేస్తుంది అది చేస్తుంది, ఏమో పొద్దుసం ఫోనే మాట్లాడుతుంది కానీ పని చేయడం లేదు అనేసి లేనిపోని చాడీలు చెప్పేస్తారు కువైట్ వాళ్ళకు. వీళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి, అబ్బా మేము మంచి వాళ్ళము, మేము చాలా బాగా పని చేస్తాము అనిపించుకునేదానికి కొత్తగా వచ్చిన వాళ్ళపైన నిందులు అనేటివి వేసేస్తున్నారు. చాలా మందిని అయితే ఇబ్బంది పెడుతున్నారు. కొత్తగా వచ్చిన డ్రైవర్లను కూడా, వాళ్ళకంటే ముందు వచ్చిన డ్రైవర్లు కూడా ఇదేలా చేస్తున్నారు. మనం ఎలా వచ్చామో కువైట్ కి ఇక్కడ బతకడానికి, వాళ్ళు కూడా అలానే వచ్చారు. ఇంకా వాళ్ళకి తెలియని విషయాలన్నీ మనం తెలియచెప్పి, ఇలా చేసుకోండి, ఇలా చేయండి, ఈ పని ఇలా చేయండి, ఇలా ఉండాలి అని మనం ఇంకా మంచి చెడ్డలు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి పని చేసుకునేలాగా మనం ప్రోత్సహించాలి. కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పారిపోయేలాగా, ఇండియాకి వెళ్ళిపోయేలాగా ఎవరు కూడా చేయొద్దండి. మనం ఎలా వచ్చామో కువైట్కి ₹1 సంపాదించుకోవడానికి, వాళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. ముందు వచ్చాము, మేమే గొప్పలము, మేమే రాజులు ఇక్కడని ఎప్పుడు అనుకోవద్దండి. వాళ్ళకి అరబ్బీ రాదు, కొత్తగా వచ్చినప్పుడు కొద్దిగా భయం ఉంటుంది, ఏ పని ఎలా చేయాలో తెలియదు. అలాంటప్పుడు మనం అన్ని కూడా దగ్గరుండి ఇలా చేసుకోండి, ఏం భయపడద్దు, ఏ పని అర్థం కాకపోయినా నన్ను అడుగు, ఇంకా చెప్తానని చెప్పి ఇంకా ధైర్యం చెప్పి మనం వాళ్ళను బాగా పని చేసుకునేలాగా మనం చెప్పాలి. కానీ ఈ విధంగా ఇబ్బందులు అయితే పెట్టద్దండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.